థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ఇక బిగ్ హాట్ టాపిక్ మార్వాడీలు. నిజంగా మార్వాడీలని ఎందుకు చాలా కులాలు గో బ్యాక్ అంటా ఉంది. నిజంగా మార్వాడీల తప్పు ఉందా? వాళ్ళు ఏమైనా ఫ్రాడ్ చేస్తూ ఉన్నారా? నెక్స్ట్ మన నేషనల్ సిలబస్ 8th నుంచి వెళ్ళి 12th స్టాండర్డ్ వరకు హిస్టరీని కొంత చేంజ్ చేసిళ్ళు. ఇది నిజానికి ఇందులో ఏమైనా రాజకీయ పరిణామాలను చోటు చేసుకుందా? థర్డ్ టాపిక్ వచ్చేసి ఓట్ చోరీ. సో ఈ 3 టాపిక్ల పైన బ్రీఫ్గా చర్చించడానికి ఈరోజు మనం కరీంనగర్ జిల్లాకి రావడం జరిగింది. మనతోనే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అందులోనూ తెలంగాణ నిఖార్సైన ఉద్యమకారుడైనటువంటి సయ్యద్ నైముద్దీన్ గారు మనతోనే ఉన్నారు. వీరి మేడం గారు వచ్చేసి గతంలో చూసుకుంటే వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్గా పనిచేసినటువంటి దాఖలాలు. సో వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? అందరికీ నమస్కారములు. ముందుగా BVR ఛానల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఒక నేషనల్ ఇష్యూస్ మీద ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ధన్యవాదాలు. రైట్ సార్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మార్వాడీలు. యాక్చువల్లీ మార్వాడీలు ఎవరు, వీళ్ళ చరిత్ర ఏంది అంటే మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి? వాస్తవంగా ఫస్ట్ మనం ఒకటి విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోరాటం ఏర్పడుతుంది. ఈ మార్వాడి విషయాలలో కూడా అంతే. ఇక్కడ తెలంగాణ వాళ్ళకు ఒక అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక పోరాటం ఉద్యమంగా ఏర్పడింది. మార్వాడిల చరిత్ర చూసుకుంటే వాళ్ళు యాక్చువల్గా ఇక్కడ మనం లోకల్ కాదు, నాన్ లోకల్. వాళ్ళు రాజస్థాన్లో ఒక మార్వా అనే ఒక ప్రాంతం ఉంటుంది, మార్వార్. అక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళు, అంటే నిజాం కాలంలో అప్పుడే ఒక 200 సంవత్సరాలు బిఫోరే వచ్చినారు అన్నారు. మొత్తం విదేశాలు 200 years వేరే ఇతర రాష్ట్రాలకు కూడా వేరు. ఎందుకంటే అక్కడ రాజస్థాన్లో ఏంటంటే ఏడారి ప్రాంతం ఉంటుంది ఎక్కువ. అక్కడ ఏంటంటే వాళ్ళకు నీళ్ళ వసతులు ఉండేవి కాబట్టి అగ్రికల్చర్ తెలియదు వాళ్ళకు. మార్వాడీలకు అగ్రికల్చర్ తెలియదు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు అగ్రికల్చర్ చేయరు. ఇక్కడ తెలంగాణలో వచ్చిన అంటే ఓన్లీ మన స్టేట్ లో ఉన్నటువంటి మార్వాడీస్ చేయట్లేదా? ఎక్కడైనా కానీ వాళ్ళు బిజినెసే, చిన్నప్పటి నుంచి వాళ్ళు బిజినెసే నేర్పుతారు పిల్లగాళ్ళకు. ఎక్కువ చదవరు కూడా వాళ్ళు. ఎడ్యుకేషన్ ఇప్పుడు స్టార్ట్ అయింది వాళ్ళదంట, కానీ ఎక్కువ ఎడ్యుకేషన్ కూడా ఉండేది వాళ్ళకు. వాళ్ళు ఒకటే పైసా దోచుకొనడం దాచుకొనడమే తెలుసు వాళ్ళు. సరే, ఇక్కడ దాచుకొనడం అంటున్నారు, మీరేమో చెప్తా ఉన్నారు. దానికి క్లియర్గా ఎవిడెన్స్ ఏమైనా ఉంది మీ దగ్గర? ఉంటుంది. అంటే ఇప్పుడు పరిమాణం వాళ్ళకు సమాజంతో మానవ సంబంధాలు తక్కువ ఉంటాయి. అంతేనా? ఎందుకంటే ఇప్పుడు ఒక హిందూ, ఆ మార్వాడిలో హిందూ సమాజం వాళ్ళు ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు. జైన్ సమాజం వాళ్ళు ఉంటారు, జైన్. కానీ వాళ్ళు హిందువులకు బేటీకి రిస్తా రోటీ రిస్తా అంటారు. అంటే బిడ్డకి ఇచ్చుడు, బిడ్డకి చేర్చుకున్నాడు, కానీ ఇంట్లో వాళ్ళ హిందువులకు తీసుకొచ్చి తినిపించుడు వాళ్ళ ఇంట్లో, అది కూడా చేయరు. కనీసం అది కూడా ఉండేది. మన తెలంగాణలో ఎట్లా అంటే ఒక ముస్లిం సోదరుల ఇంట్లో హిందూ సోదరులు పోతారు, తింటారు, వాళ్ళ ఇంట్లో కూడా వస్తారు, మంచి చెడులో పోతారు. సమాజం ఒక మానవ సంబంధాలు ఉంటాయి ఇక్కడ హిందూ ముస్లింల. కానీ వీళ్ళు ఒక సపరేట్గా వాళ్ళకు ఏంటంటే కంజాత్ వాళ్ళ అనుకుంటారు. వాళ్ళు అంటే ఏంటిది? అంటే కంజాత్ వాళ్ళ అంటే చిన్న జాతుల వాళ్ళు. వీళ్ళు మాకన్నా చిన్న జాతి, మన పెద్ద జాతి, సుపీరియర్ పెద్ద జాతి అనుకుంటారు. వాళ్ళు ఫీలింగ్స్లో ఉంటారు. ఆ ఫీలింగ్తో వాళ్ళు మాకు సమాజంతో సంబంధం లేదు. వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేదు, స్వతంత్ర ఉద్యమంలో కూడా పనిచేయలేదు. వాళ్ళు బ్రిటిష్కి సపోర్ట్ చేశారు అప్పుడు మార్వాడీస్. ఇప్పుడు కూడా బీజేపీకే ఫండింగ్ ఇస్తారు, బీజేపీకే సపోర్ట్ చేస్తారు. అసలు ఇప్పుడు ఈ మార్వాడి సమస్య ఇప్పుడే ఎందుకు లేవనెత్తింది? ఇప్పుడే లేదు. ఎందుకంటే ఇప్పుడు సికింద్రాబాద్లో మార్వాడి ఏరియాలో ఉంటుంది, మోడా మార్కెట్ అని ఉంటుంది. మోడా మార్కెట్లో ఏమేం జరిగిందంటే అక్కడ ఒక మార్వాడి తన షాప్ కూడా పెద్ద కారు పెట్టింది. ఆ సంధి చిన్నది, అందులో దళిత సోదరుడు పోతుంటూ హారన్ కొట్టి ఆ కారు పక్కకు పెట్టు అని చెప్తే దాని గురించి ఘర్షణ ఏర్పడింది. వాళ్ళు మార్వాడీలు వచ్చి ఆ దళిత సోదరుని కొట్టిర్రు, అందరు కలిసి కొడితే అతను ఏం చేస్తే తన ఫ్రెండ్స్లో పిలుచుకున్నాడు, వాళ్ళకు కూడా కొట్టిరు. కొట్టేసరికి అప్పుడు వాళ్ళు పోలీస్ కేసు అయింది, ఆ ఇష్యూ పెద్దగా అయింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే స్పందించి వాళ్ళకు సరైన కేసు పెట్టి కంట్రోల్ చేస్తే బాగుంటుండే, కానీ చేయక ఏం చేసారంటే ఆ ఇష్యూ పెద్ద వేరే సరకు ఇప్పుడు FIR బుక్ చేసి కేసు బుక్ చేశారు. అంటే మార్వాడీలు అంటే ఏంటంటే ఒక సామెత ఉంది, జహా రైల్ గాడి నహీ జాతి వహా బైల్ గాడి జాతి, జహా బైల్ గాడి నహీ జాతి వహా పర్ మార్వాడి ఆ జాతా. అంటే ప్రతి అంటే బిజినెస్లో
ఇప్పుడు పానీపూరి మన తెలంగాణ చూడొచ్చు, పానీపూరి వాళ్ళదే. వాళ్ళదే పానీపూరి కల్చర్ తెచ్చిందే వాళ్ళు. ఓకే. దానివల్ల మన సమాజంలో దానికి మనకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి పిల్లగాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకు కలర్స్ యూజ్ చేస్తారు, అందులో మళ్ళీ కొన్ని డ్రగ్స్ అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలు వీళ్ళు ఏంటంటే ఒకటి సమాజంలో మంచి చేస్తామన్నట్టు, సమాజంకు లాభం అన్నట్టు ఆలోచించరు, మన లాభమే ఆలోచిస్తాం. అంటే ఇప్పుడు మార్వాడీస్ అంత అంటే ఫేక్ ఐటమ్స్ అమ్ముతున్నారా? మార్వాడి అంటేనే మారు పేరు కల్తీ ప్రతిదానికి. ఎట్లా ఇప్పుడు మీరు కల్తీ అని ఎట్లా చెప్తారంటే ఇప్పుడు మార్కెట్లో మనం చూసుకోవచ్చు, ఒక కిరాణం షాప్లో పోతే ఒక వస్తువు సన్ఫ్లవర్ ఆయిల్ అది ఒక 65 రూపాయలు ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉంటే 60 రూపాయలే ఉంటాయి. మరి ఎట్లా వస్తుంది అది? అంటే దానికి డూప్లికేట్ తయారు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర తక్కువ ధరలు వస్తాయి. ఎలక్ట్రికల్ వస్తువులు కూడా మన జగిత్యాలలో కూడా మన ఇష్యూ జరిగింది. ఒక నకోడా వైర్ ఉంటుంది, దానికి డూప్లికేట్ తయారు చేసి తక్కువ ధరలు ఇస్తే అక్కడ షాపులు అంతా ఇప్పుడు దాదాపు వైర్స్ వాళ్ళే తయారు చేస్తారా? చైన్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు. మార్వాడీలు అంటే చైన్ సిస్టమే. ఫ్యాక్టరీ వాళ్ళది ఉంటుంది, పొలిటికల్ సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది, పైసా వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ వరకు వచ్చే వరకు ఇక వాళ్ళే మొత్తం చెప్తుంది. వేరే కొమోట్లు ఇప్పుడు మన తెలంగాణలో వాస్తవంగా కొమోట్లే బిజినెస్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ కూడా కుప్పైంది. ఇప్పుడు కొమోట్లే బయటికి వెళ్ళి మనం బనీ అంటారు, ఎందుకంటే బనీ మీద ఉండి కూడా వాళ్ళ మొత్తం ఫ్యామిలీ సేవ చేస్తుంది, నిజాయితీగా చేస్తారు వాళ్ళు. వాళ్ళ షాపులు కూడా బంద్ అయినాయి. ఇప్పుడు వాళ్ళే బయటికి వచ్చి రియాలిటీ తీసారు. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అని, మార్వాడీస్ గో బ్యాక్ అనేది ప్రధానంగా ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఎందుకు ఈ గో బ్యాక్ అని ఎందుకు అంటున్నారు? అసలు మార్వాడీస్ చేసినటువంటి తప్పేంటిది మీరేం చెప్తారు? తెలంగాణ వాదులకు ఇక్కడ ప్రయోజనాలకు నష్టం జరిగితే మేము ఖచ్చితంగా అంటాం. ఎందుకంటాం అంటే మేము బ్రిటిష్ వాళ్ళకే గో బ్యాక్ అన్నాం, రజాకార్లకు గో బ్యాక్ అన్నాం. ఆంధ్రలో మనం వాళ్ళకి రిలేషన్స్ ఉంటాయి మాకు, వాళ్ళ బిడ్డలకు మనం చేసుకుంటాం, మా బిడ్డలకు ఇస్తాం, మా బిజినెస్ ఉంటుంది మా ఇంట్లో. కానీ ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు కూడా గో బ్యాక్ అన్నాం. ఓకే, ఆంధ్రోలకు కూడా గో బ్యాక్ అన్నాం. మరి వీళ్ళకి ఎందుకు అన్నాం? వీళ్ళు మాకు నష్టం జరుగుతుంది. ఒక సింపుల్గా నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు నా ఇంట్లోనే నా కొడుకున్నాడు, కొద్దిగా బిజినెస్లో కావచ్చు స్టడీలో వీక్ ఉన్నాడు అనుకో, మరి చుట్టాల ఒక అబ్బాయి ఉన్నాడు బాగా స్మార్ట్ ఉంటాడు, నేను ఆయనకు సపోర్ట్ చేయాలా మా కొడుకుకి సపోర్ట్ చేయాలా? ఆబ్వియస్లీ మీ కొడుకు చేయాలి, ప్రభుత్వం కూడా అదే చేయాలి. మా తెలంగాణ బిడ్డలకు ఈరోజు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, సామాజికంగా ప్రతి దాంట్లో వెనుకబడి ఉన్నారు. వాళ్ళకు లేపుతలేరు, ప్రభుత్వం లేపుతలేదు, వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. మార్వాడీలకు పైసా ఉంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఉంది రాజకీయంగా, వాళ్ళకు స్మార్ట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది ఓట్ల కోసం. కానీ మన తెలంగాణ బిడ్డలకు చేస్తలేదు, ఇక్కడ నష్టపోతలేము మేము. ఓకే, మనం తెలంగాణ గురించే మాట్లాడుతున్నాం. అంటే ఒక్క మన స్టేట్లోనే మార్వాడీస్ ఉన్నారా? ఇతర స్టేట్లో కూడా ఉన్నారు, ఇతర దేశాలలో ఉన్నారు, ఇతర దేశాలలో కూడా ఉన్నారు, ఇతర రాష్ట్రాలలో కూడా ఉన్నారు, దేశాలలో కూడా ఉన్నారు. దేశాలలో లిబియా వంటి దేశాలలో కూడా వాళ్ళ బిజినెస్ అదేనా? ఎలక్ట్రానిక్ ప్రతి దాంట్లో వచ్చిన వాళ్ళు ఒక్క బిజినెస్ అనే కాదు. ఇప్పుడు గోల్డ్ స్మిత్ లో కూడా నేను చిన్నప్పుడు మా కరీంనగర్ కదా సార్, బిజినెస్ లో రావడం గొప్ప విషయమే కదా, డెవలప్ అవడం గొప్ప విషయమే కదా, గొప్ప విషయమే. కానీ స్థానికులు కూడా అవకాశాలు కల్పించాలి కదా. ఇప్పుడు సపోజ్ చిన్న టౌన్ ఉంది, చిన్న టౌన్ లో చిన్న కిరాణాలు ఉంటాయి, చిన్న గోల్డ్ స్మిత్ షాపులు ఉంటాయి. ఇప్పుడు ఒక పెద్ద షాప్ వచ్చేసి జనరల్ స్టోర్ అన్ని ప్రతి వస్తువు దొరుకుతుంది దాంట్లో. అటువంటి షాపులు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏం కావాలి, వాళ్ళు ఎట్లా బతకాలి మనం ఆలోచించాలి కదా. వీళ్ళు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతున్నారు, మొత్తం షాపులు బంద్ అయ్యే వరకు చేస్తున్నారు. ఇప్పుడు నా వంతుకు నేను చూస్తున్నా, నేను కరీంనగర్ కదా పుట్టి పెరిగిన. మరి చిన్నప్పుడు కూడా మా మమ్మీతోని గోల్డ్ వర్క్ ఏమైనా ఉంటే వాళ్ళతో పోతుండే, నేను టవర్ కాడ వెళ్తుండే. అక్కడ మొత్తం గోల్డ్ స్మిత్ షాపులు ఉండే చిన్నగా. ఈరోజు ఒక్క షాప్ లేదు, ఒక్క షాప్ లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా, వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళు గోల్డ్ షాప్స్ అన్ని మార్వాడీసే. మిఠాయి షాపులు, గోల్డ్ స్మార్ట్, డిమార్ట్లు, పెద్ద ఓయో హోటల్స్, ఇవన్నీ పెద్ద ఇవాళ చైన్ సిస్టమ్ ప్రతి దాంట్లో. అది కూడా పెద్ద, ఇప్పుడు హైదరాబాద్ ఒక ఇంటర్నేషనల్ సిటీ, అక్కడ ఉన్నారంటే నో ప్రాబ్లం, ఎందుకంటే అక్కడ పెద్ద జనాలు ఎక్కుంటారు కాబట్టి. వీళ్ళు చిన్న పట్టణాలకు వస్తారు, చిన్న పట్టణాల్లో పెట్టే వరకు అక్కడ మొత్తం దెబ్బతింటుంది. అంటే వ్యాపారం పెట్టొద్దంటారా? పెట్టొద్దంటే మాకు అవకాశాలు ఉండద్దా? మరి మేము ఎట్లా బతకాలి అంటున్నాం. ఇప్పుడు మాకు అక్కడ సౌలత్ లేదు, గవర్నమెంట్ మరి అక్కడ మాకు సౌలత్ ఇవ్వాలి ఆర్థికంగా. ఇప్పుడు వాళ్ళకంటే లోన్లు ఇస్తారు మీరు,
గవర్నమెంట్ లోన్ ఇస్తుందా? కోట్లలా ఇప్పుడు దాదాపు ఇంటర్నేషనల్ గా అంటే గవర్నమెంట్ సహకరిస్తాను దీన్ని బట్టి 100% సహకరిస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మన దేశంలో బ్యాంకులకు ఎక్కువ ఎగగొట్టిన వాళ్ళంటే గుజరాత్ మార్వాడీలే. 24 మంది ఉన్నారు ఇప్పుడు ఇంటర్నేషనల్లో పారిపోయి. వాళ్ళందరూ గుజరాత్ మార్వాడీలే కోట్లలో. ఇప్పుడు మాకు ఒక లోన్ ఇవ్వమంటే మాకు చప్పులు అరుగుతాయి. బ్యాంక్ లోన్ ఇయ్యేది వాళ్ళకి ఇస్తుంది, వాళ్ళు ఎగగొడతారు, మళ్ళీ ఆ పైసలు మేమే కట్టాలి టెక్స్ రూపంలో. ఇది అన్యాయం కదా. అందుకోసమే మేము ఇక్కడ మాకు న్యాయం జరగాలి, మా పిల్లగాళ్ళకి న్యాయం జరగాలి. ఇక్కడ వాస్తవంగా ఇప్పుడు భారతదేశంలో మన విలీనం కాకున్నప్పుడు మన హైదరాబాద్ దక్కన్ ఒక విశ్వనగరంగా ఉండే. అప్పుడు ఏంటంటే మాకు పవర్స్ ఉండే. అప్పుడు పవర్స్ ఏముండే అంటే ఇక్కడ స్థానికులే ఇక్కడ భూమి కొనే ఒక 370D మనకు ఉండే. ఇది ఆంధ్ర కలిసిన తర్వాత దానికి మొదలు పెట్టే వరకు వాళ్ళు ఇక్కడ వచ్చి భూములు కొంటున్నారు, ప్రతిదీ చేస్తున్నారు. ఇప్పుడు మార్వాడీస్ గో బ్యాక్ అని చెప్పేసి చాలా మటుకు హిందువులు, ముస్లింలు, ఇంకా ఇతర కులాలు కూడా అంటా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఇక్కడ బీజేపీ మాత్రము రోహింగ్యులనే గో బ్యాక్ అని చెప్పాలి, మార్వాడీలను చెప్పొద్దని చెప్పేసి అనే కొంచెం ఆ యాంగిల్లో అవపడతా ఉంది. అంటే ఇందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి అనొచ్చా? బీజేపీ ప్రతి దానికి రాజకీయ కోణంలో చూస్తుంది. అంటే ఇప్పుడు పొలిటికల్ యాంగిల్ 100% మానవత్వ కోణమే చూడదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మతపరంగా ఇష్యూ కాదు ఇది. ఇది ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఉన్న పేద ప్రజలకు, అంటే దాంట్లో దళిత సోదరులు కావచ్చు, ఆది సోదరులు కావచ్చు, బీసీ సోదరులు కావచ్చు, మైనార్టీస్ దెబ్బతింటుంది. వాళ్ళ బిజినెస్లు మొత్తం దెబ్బతింటున్నాయి. అది చూడాలి. కానీ రోహింగ్యులకు ఎవరు రమ్మన్నారు? మీరు కేంద్రంలో మీది గవర్నమెంట్ ఉన్నది, వాళ్ళకు కట్టడి చేయడం మీ బాధ్యత. అది వాళ్ళ రోహింగ్యులు అంటే వాళ్ళకు ఒక శనార్థ కార్డు ఇస్తారు, రిఫ్యూజీస్ కానీ ఒక కార్డు ఇస్తారు. వాళ్ళ మన భారతదేశంలో దాదాపు 45,000 ఉన్నారు కావచ్చు, మన తెలంగాణలో హైదరాబాద్లో ఒక 4,000 ఉన్నారు కావచ్చు. పట్టి పంపించండి, ఇవాళ అదంటారు. మేము అబ్జెక్షన్ పెడుతున్నాము, పంపించద్దని. కానీ వాళ్ళకు చూపించి వీళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ఎందుకు అంటున్నాం మేము? వీళ్ళకు మీ అవకాశాలు ఇవ్వండి, బిజినెస్ పెంచడానికి మార్వాడీలకి ఇవ్వండి. కానీ మాకు కూడా మాకు ఇవ్వద్దా? మా స్థాయి బట్టి ఇప్పుడు మాకు అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళకే మొత్తం లోన్స్, వాళ్ళకే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా మనకు ఏం చెప్పారంటే 85% ప్రైవేట్లలో ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. ఇప్పుడు పట్టించుకుంటలేరు వీళ్ళు. సరే, ఒకటి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మార్వాడీలు అమ్మేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నకిలీ అంటారా మీరు? 100% ఇప్పుడు అదే ఆరోపణలు వస్తున్నాయి. అది కూడా నిజమే కావచ్చు. ఎందుకంటే ప్రతి దానికి తక్కువ ధరలో వాళ్ళ దగ్గర దొరుకుతుంది వస్తువు. వాళ్ళ దగ్గర బ్రాండ్ దొరుకుతాయని ఒక టాక్ కదా. వాళ్ళ దగ్గర బ్రాండ్ వస్తువులు దొరుకుతాయి. బ్రాండ్కు వేరే బ్రాండ్ తయారు చేస్తారు వాళ్ళు. అసలు బయట ఇచ్చిన ఎన్నో. ఓకే, ఇప్పుడు గౌశాల అంటాం, గౌశాలకు రక్షణ గోల్డ్ తీసుకుపోతారు. మరి బీఫ్ చేసేది ఎక్స్పోర్ట్ వాళ్ళే, మార్వాడీసే. బీఫ్ ఆ పేరు అల్ కబీర్ అని పేరు ముస్లిం పెట్టి బీఫ్ మన దేశంలో #1 ఎక్స్పోర్ట్ చేసేది అగర్వాల్ అని వీళ్ళే. మరి బీజేపీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? వాళ్ళకి చేస్తే ఫండింగ్ ఇస్తుంది, ఫండింగ్ ఇస్తుంది. ఇక్కడ ఒక సెంటిమెంట్ లేపుతుంది హిందుత్వాన్ని, హిందువులకు ఏకం కావాలండి. ఇక్కడ మరి హిందువులు కారా వీళ్ళు? ఇప్పుడు కుమ్మట్లు అంటే బీజేపీకి వేస్తారు కదా, వాళ్ళు హిందువులు కారా? మరి హిందువులే. మరి సన్నకార రైతు చిన్న బిజినెస్ చేసేటోళ్ళు, గోల్డ్ స్మిత్లు కావచ్చు, వీళ్ళు కావచ్చు, వీళ్ళు హిందువులు కారా? మరి వీళ్ళు సపోర్ట్ ఎక్కడ చేస్తారు వీళ్ళు, బీజేపీ వాళ్ళు? ఓకే, ఇప్పుడు మనం మీ పార్టీ గురించి మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అందులోనూ ఉద్యమకారులు మీరు. మీ పార్టీ యొక్క అభిప్రాయం ఏంటిది ఈ మార్వాడీల పైన? ఇప్పుడు అంతా సంచలనం అవుతుంది కదా, మార్వాడీస్ గో బ్యాక్ అని చెప్పేసి. పార్టీ పరంగా మీ పార్టీ యొక్క అభిప్రాయం ఏంటిది? మేము ఒకటే విషయం చెప్తున్నాం, మాకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం. ఎందుకంటే మా పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. స్థానికులకి ఇక్కడ మనకు లాభం నష్టం జరుగుతుందనే మేము తెలంగాణ ఉద్యమం చేస్తాం. మా గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసి తన ప్రాణాలను అడ్డం పెట్టి తెలంగాణ తీసుకొచ్చినారు. తెచ్చి కూడా మనకు అంతెందుకు గవర్నమెంట్ జాబ్స్లో కూడా మనకు ఖచ్చితంగా 75% మనకు జాబ్స్ ఇక్కడ 85% ఉండాలని కొంచెం లేట్ అయినా పర్వాలేదని సెంట్రల్తో కొట్లాటి చట్టం తీసుకొచ్చి జాబ్స్ ఇచ్చారు. అంటే స్థానికులుగా కూడా ప్రైవేట్లో కూడా ఖచ్చితంగా 85 ఇవ్వాలని చట్టం తీసిరు కేసీఆర్ గారు. కాబట్టి మనం ఇక్కడి వాళ్ళకే మనం సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఖచ్చితంగా, ఎందుకంటే మా వాళ్ళు కదా. ఇప్పుడు మనం ఎందుకు కొట్లాడాం? తెలంగాణ కోసం కొట్లాడిందే దాని గురించి కదా, మాకు నష్టం జరుగుతుందని. ఇప్పుడు మళ్ళీ నష్టం జరిగితే మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం చెప్పండి? అయితే మేము సపోర్ట్ చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయట్లేదు.
ఎవరికి అంటే ఇప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా చేస్తుంది, తెలంగాణ వాదులకు, ఉద్యమకారులకు, ఎవరు అనగబడి ఇప్పుడు మార్వాడీలను బీఆర్ఎస్ సపోర్ట్ చేయట్లేదు అంతేనా మీ వాదన? మార్వాడీలకు చేదంటే వాళ్ళు వాళ్ళ హద్దులో ఉండాలి కదా, వాళ్ళ హద్దులో వాళ్ళ బిజినెస్ చేసుకోవాలి. కానీ ఇక్కడ వచ్చి మేము దౌర్జన్యాలు చేస్తాం, మేము దాడి చేస్తాం, అరాచకాలు చేస్తాం. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ వాదులకు తాగుబోతులు, మీరు పనికిరారు, ఏం పని బిజినెస్ చేయలేరు, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు మా మీద. అంటే మేము ఎట్లా ఓపిక పట్టాలి మీరు చెప్పండి. రైట్ సార్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన నేషనల్ వైడ్గా చూసుకుంటే సిలబస్ 8th నుంచి వెళ్ళి 12th స్టాండర్డ్ వరకు చరిత్ర కావచ్చు, కొంత సైన్స్ని కూడా మాడిఫై చేయాలని చెప్పేసి కొంత జరిగింది. సో అది నిజం అయిపోయింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇక్కడ ఎన్సీఈఆర్టీ, యాక్చువల్లీ ఎన్సీఈఆర్టీ అంటే ఏంటిది, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎన్సీఈఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. అది కేంద్ర ఆధీనంలో ఉన్న ఒక సంస్థ. అది ఏం చేస్తుందంటే సెంట్రల్ సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దానికి సంబంధించిన బుక్లలో మార్పులు చేర్పులు చేస్తుంది, దాని బాధ్యత అది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే గత బుక్లలో ఉన్న చరిత్ర మొత్తం డిలీట్ చేసేసారు, తీసేసారు. ఓన్లీ హిస్టరీ సైన్స్లో కూడా 8th to 12th క్లాస్ వరకు తీసేసి కొత్త చరిత్ర యాడ్ చేస్తారు. మాకు దాంట్లో కొత్త చరిత్ర అంటే వాళ్ళకు ఒక విశ్వముత్ర అని ఒక రాజు వంశం ఉండే, వాళ్ళు ఒక అరాచక పాలన చేసి రాజు యాక్చువల్గా చేస్తే అతనికి హీరోగా చూపిస్తున్నాడు, తప్పుడు మొత్తం చరిత్ర రాస్తారు. మొఘల్ చరిత్ర దాదాపు ఇక్కడ మనం చూస్తే రజియా సుల్తానా, అదేవిధంగా రజియా సుల్తానా మంచి ఒక ముస్లిం లేడీ, ఒక రూలర్ చరిత్ర, ఆమె చరిత్ర తీసేసారు. రజియా సుల్తానా ఈ చరిత్ర తీసేసారు. ఫస్ట్ ముస్లిం లేడీ సుల్తాన్, ఢిల్లీ పరిపాలించిన లేడీ. ఇప్పుడు చరిత్ర లేదు, తీసేసారు. అదేవిధంగా టిప్పు సుల్తాన్ ఒక ఫస్ట్ ఏంటంటే అతను ఉద్యమకారుడు కూడా, స్వతంత్ర ఉద్యమకారుడు, బ్రిటిష్కి వ్యతిరేకంగా కొట్లాడిన ఉద్యమకారుడు టిప్పు సుల్తాన్. హిస్టరీ కూడా లేదు, హిస్టరీ కూడా తీసేసారు. అనేక హిస్టరీలు తీసేసి కొత్త హిస్టరీలు దాంట్లో యాడ్ చేస్తారు. చేసి ఏం చేస్తారు అంటే ఒక విద్వేషపూర్వకమైన పిల్లగాళ్ళకు ఒక విద్వేషపూర్వకమైన చరిత్రను వాళ్ళు దాంట్లో యాడ్ చేస్తారు. చేసి చరిత్ర ఇప్పుడు మాకేందంటే చరిత్రనే ఉంటుంది. ఇప్పుడు ఎన్నో చరిత్రలు ఉంటాయి. ఇప్పుడు ఇది గులాంగిరి, జ్యోతిరావు పుల్లే రాసిన జీవిత చరిత్ర గులాంగిరి. దీంట్లో వాళ్ళు చేసిన వీళ్ళకు ఆర్ఎస్ఎస్కు వాళ్ళు చేసిన అరాచకాలకు వ్యతిరేకంగా రాసిన బుక్ ఇది. ఖచ్చితంగా అందరూ చదవాలి. ఇది అంటే చరిత్ర ఉంటుంది. దీన్ని మార్చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా. ఇప్పుడు ఏం మార్చేస్తున్నారు అంటే ఇప్పుడు మొఘల్ ఒక విలన్గా చూపిస్తారు ముస్లింలు. అక్బర్ రాజు అంటే సమ్రాట్, అక్బర్ పరిపాలన చేసిండు. మొఘల్ దాదాపు ఒక 600 పరిపాలన చేస్తారు, 600 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. మొఘల్కి ముందు కూడా ఇంకా ముస్లింలు ఒక 400 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. ఖిల్జీ, లోఢీ, సయ్యద్లు అని అంటే దాదాపు 1000 సంవత్సరాలు పరిపాలన చేశారు. వాళ్ళ చరిత్ర మొత్తం తీసేసి ఎంత రాజకీయం అంటున్నారు? రాజకీయం 100%. ఇప్పుడు విదేశాలలో మా పిల్లగాళ్ళు పోతారు, మీ దేశం యొక్క చరిత్ర మీకే తెలియదు అని చెప్పరా, హేళన చేయరా మా పిల్లలు? ఇది వాస్తవం జరిగిన చరిత్ర కదా, వాళ్ళ కట్టడాలు కూడా ఉన్నాయి కదా. మీరు తీసుకొచ్చి కొత్త చరిత్ర యాడ్ చేస్తున్న దాంట్లో. విశ్వామిత్ర అనే ఒక వంశము జరిగినది, బ్రహ్మ సమాజానికి చెందిన వంశము. ఆ రాజు బుద్ధు సమాజానికి మొత్తం బుద్ధ విగ్రహాలు కుల్లగొట్టిండు. అదేవిధంగా వాళ్ళకి తల నరికిండు. ఒక 100 నాణేలు బంగారు నాణేలు ఇస్తా, ప్రతి ఒక్కరు తల నరికి తీసుకొస్తానే. క్రూరమైన పరిపాలన చేశాడు. అందులో అది రాయాక ఏం రాసిందంటే, చరిత్రలో ఏం రాసిందంటే ఆయన హీరో, ఒక మంచి పరిపాలన చేశాడు. అబద్ధపు చరిత్ర, వక్రీకరిస్తూ రాసిన చరిత్ర. ఎంతవరకు న్యాయం? అంటే ఇప్పుడు సిబిఎస్ఈ అండ్ ఎస్ఎస్సి స్టడీలలో చూసుకుంటే తేడా, డిఫరెన్సెస్ ఏమి ఉంటాయి? సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం పాలనలో ఉంటుంది, అది అండర్లో ఉంటుంది. అది సిలబస్ వాళ్ళే యాడ్ చేస్తారు, మొత్తం తయారు చేస్తారు. సెకండరీ అంటే మన స్టేట్ సంబంధించినది, వాళ్ళు రాస్తారు. విద్యా మండలి ఉంటుంది మన స్టేట్లో, ఆ చైర్మన్ ఉంటారు, కమిషన్ ఉంటుంది, మన దాంట్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు. అది స్టడీ. కానీ మా పిల్లగాళ్ళు ఇప్పుడు దాదాపు సిబిఎస్ఈ చదివితే మనకు
అవకాశాలు ఎక్కువ వస్తాయని ఎక్కువ శాతం అవును, CBSE కానీ చరిత్ర వాళ్ళకు తప్పు నేర్పుతున్నారు కదా, మాకు ఆ బాధ. ఇప్పుడు దాదాపు ఒక 2000 మేధావులు మొత్తం భారతదేశంలో కేంద్రానికి లెటర్ రాశారు, మీరు ఇట్లా చరిత్ర వక్రీకరిస్తూ పోతే. ఇప్పుడు మీ దగ్గర క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉందా సార్? ఎన్సీఆర్టీలో 8th స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు ఏమేమి చేంజ్ చేసి క్లియర్ ఇన్ఫర్మేషన్. డార్విన్ సిద్ధాంతం అని ఉంటుంది. డార్విన్ సిద్ధాంతం మేము కూడా చదివినాం. అవును, జీవ పరిమాణ సిద్ధాంతం. అవును, అది మొత్తం ఇంటర్నేషనల్ చదివింది. అది అన్ని బుక్లు ఉంటాయి కానీ వీళ్ళు మొత్తం తీసేసారు. ఈ సిద్ధాంతం లేదా ఇప్పుడు? లేదు, డార్విన్ సిద్ధాంతమే లేదు సైన్స్లో. CBSE స్టడీ ఇది పెద్ద ప్రాబ్లం కదా. ఇప్పుడు ఆ పిల్లగాళ్ళు ఏం చదవాలి? ఇప్పుడు ఇంటర్నేషనల్గా జాబ్స్ పోయినప్పుడు నీకు డార్విన్ సిద్ధాంతం రాదు, థియరీ రాదు, నువ్వు ఏం చదివినని చెప్పారు హేళగా. దీని బదులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మనస్ఫూర్తికి సంబంధించిన విషయాలను దాంట్లో జోడిస్తారు. మనస్ఫూర్తి మనుషులు తల నుండి పుట్టి అసొంటి దాంట్లో యాడ్ చేస్తారు. అదేవిధంగా కుంభమేళా అని వాళ్ళు యాడ్ చేస్తారు. అసొంటి యాడ్ చేయని మనం అభ్యంతరం లేదు, కానీ ఇది కూడా ఉండాలి కదా. ఇది రియాలిటీ కదా. సైన్స్ అంటే ఇప్పుడు ప్రతిదీ సైన్స్తో నడుస్తుంది. సైన్సే మీరు పక్కకు పెట్టేస్తే పిల్లగాళ్ళకు సైన్స్ చదవక ఇట్లా ఇటువంటి వక్రీకరించి తప్పుడు చరిత్ర డార్విన్ సిద్ధాంతాన్ని ఎందుకు పక్కన పెట్టినట్టు? వాళ్ళు నమ్మరు డార్విన్ సిద్ధాంతాన్ని. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనిషికి ఇట్లా తల నుండి పుట్టిరు అని. డార్విన్ సిద్ధాంతం ఏంటంటే జీవ పరిమాణం చెందుతూ మనిషి వచ్చింది అంటది. కోతి జీవం ఏక జీవం వచ్చింది ఫస్ట్, తర్వాత బహుజీవం ఇట్లా చేంజ్ చేసుకుంటూ వచ్చి ఒక మనిషి ఇట్లా తయారైంది సైన్స్ చెప్తుంది. అది ప్రపంచం మొత్తం నమ్ముతుంది. అది ప్రపంచం మొత్తం స్టడీస్ అవుతాయి కానీ మా స్టడీ మా పిల్లగాళ్ళకి తీసేస్తాం. ఇది నిజంగా దీనివల్ల ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది కదా పిల్లగాళ్ళకు. ప్రపంచం అంతా చదివేది ఒకటి మనం చదివేది ఒకటి. ఇటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల మన దేశానికి చాలా నష్టం వస్తుంది. మేధావులు కావచ్చు, సంఘాలు దీనికి స్పందించాలి, మాట్లాడాలి. ఇది పెద్ద ఇష్యూలు ఇవి. ఇది ఓకే పుష్యమిత్ర రాజవంశకుడు అతన్ని ఎన్సీఆర్టీ బుక్లో రాయడం వల్ల మీకు కలిగే అసంతృప్తి ఏంటి? యాక్చువల్లీ రాస్తే తప్పేముంది అంటే రియల్ రాయాలి. అతను చేసిన అబద్ధాలే రాశాడు. రియల్ ఏంటంటే అతను ఒక బ్రహ్మ సమాజానికి ఆర్యుల లాస్ట్ చక్రవర్తికి కుట్రతో చంపి రాజుగా ఆయన ప్రకటించుకున్నాడు. పుష్యమిత్ర. అది చరిత్ర, నిజమైన చరిత్ర. ప్రకటించుకొని బుద్ధ సమాజానికి మొత్తం అంత దొక్కింది. నలంద విశ్వవిద్యాలయం అని ఉంటుంది, మాకు ఫేమస్, అది తెలుసుగా మనం. దాని మీద దాడి చేసి ధ్వంసం చేసి 3 సార్లు దాడి చేసి మొత్తం చరిత్రను అక్కడి నుంచి ఉన్న బుక్స్ను మొత్తం కాలువట్టింది. బుద్ధులను నరికితే పైసలు ఇస్తామని, డబ్బులు అంటే గోల్డ్ అవి ఇస్తామని చెప్పి నలంద విశ్వవిద్యాలయం 3 సార్లు దాడి చేసింది. చరిత్ర ఇది. అసలు క్రూరమైన ఒక పరిపాలన చేసిండు. తలను నరికి ఎవరు బుద్ధులు ఉంటారో బుద్ధుల తల అప్పుడే మొత్తం బుద్ధుల సమాజం ఇక్కడ నుంచి పారిపోయింది. ఈయన పరిపాలనలో ఈయన పరిపాలననే మనస్ఫూర్తి రాసేది బ్రహ్మణ సమాజం. పుష్యమిత్ర పరిపాలన అప్పుడే రాసేది. అయితే ఇతను మొత్తం క్రూరమైన పరిపాలన చేసేది. కానీ ఈయనకి ఇప్పుడు హీరోని చూస్తుంది దాంట్లో. ఓకే, ఇప్పుడు ఈ ఎన్సీఆర్టీ సిలబస్ వల్ల నార్త్ ఇండియా సౌత్ ఇండియాగా డివైడ్ అయ్యే అవకాశం ఉంటుందా? 100%. ఇప్పుడు మా చరిత్రలు వాళ్ళు బుక్లలో కూడా రాస్తలేరు. ఇప్పుడు మా శాతవాహన చరిత్ర ఉన్నది. అవును, మా సౌత్ ఇండియా, మా తెలంగాణకు దక్కన్ పీఠభూమి అంటారు. మరాఠా, మహారాష్ట్ర, కర్ణాటక, ఇది ఆంధ్ర, తెలంగాణ దక్కన్ పీఠభూమి. ఇక్కడ శాతవాహనాలు పరిపాలించారు. కాకతీయ వాళ్ళు మా చరిత్ర పెట్టరు దాంట్లో. నార్త్లో చరిత్రలో మా చరిత్ర ఎందుకు పెట్టద్దు? మరి వాళ్ళ చరిత్ర మేము చదవాలి. మా చరిత్ర వాళ్ళు పెట్టరు. అంటే వాళ్ళ భాషలు మాకు మీద రుద్దుతారు, మా భాష పెట్టరు అక్కడ. మరి ఇది పొలిటికల్ యాంగిలేనా? 100% కదా. ఇప్పుడు మాకు ఒక అంటే ఎడ్యుకేషన్ మీద కూడా పొలిటికలేనా వాళ్ళు చేస్తున్నారు. ప్రతి దాంట్లో మనకు ఒక మతం కోణంతో మనమే ఒకటి. వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఎజెండానే ఒకటి, ఒక హిందూ రాష్ట్రం చేయాలి, ఈ కాన్స్టిట్యూషన్ అనేది రద్దు చేయాలి, మనస్ఫూర్తి అమలు చేయాలి. వాళ్ళ ఒక ఎజెండా అది. ఆ ఎజెండా ప్రకారం పనిచేస్తున్నారు వాళ్ళు. మరి మనం అర్థం చేసుకోవాలి. అది థర్డ్ టాపిక్ వచ్చేసి ఓట్ చోరీ. దీని గురించి మీకు చాలా బాగా తెలుసు, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ ఓట్ చోరీ అనేది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. స్టిల్ నవ్వు ఇప్పటికీ
యాక్చువల్లీ ఓట్ చోరీ అనే వర్డ్ మీద మీ వివరణ ఏంటిది? వాస్తవంగా మన భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి 18 సంవత్సరాలు నిండినా అతనికి ఓటు హక్కు ఉంటుంది. అవును. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే ఆ పేదవారి ఓట్లను లాక్కోవడానికి బీజేపీకి ఎవరు ఓటేస్తారో వాళ్ళకు హక్కు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకు ప్రయత్నిస్తుందంటే మనం చూడొచ్చు, ఎలక్షన్ కమిషనర్ ఇప్పుడు ఎవరు ఉన్నారంటే ఒక జ్ఞానేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు. ఈ సారు అమిత్ షా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అమిత్ షా అంటే మినిస్టర్ ఉంటారు. అటువంటి వ్యక్తులకు వీళ్ళు తీసుకొచ్చి ఒక పెద్ద పదవి అప్పగిస్తే వాళ్ళు ఎట్లనే చేస్తారు, కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే వింటారు. యాక్చువల్గా మనం 1950లా ఇది కాన్స్టిట్యూషనల్ బాడీది, అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఎలక్షన్ కమిషన్. దీనికి పవర్స్ ఉంటాయి. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేయదు. ఇది సొంత కేంద్ర ప్రభుత్వానికి ఆదేశిస్తుంది మాకు ఈ సవతలు కల్పించాలి, మేము ఇట్లా చేస్తామని. అంతేగాని ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఓటు అంటే ఓటుతో బయట ఉంటే బయట వాళ్ళ ఆధీనంలో ఏర్పడి ఈ ఓట్లకు మొత్తం 4-5 రకాలుగా చోరీ చేస్తుంది. ఎట్లా చోరీ చేస్తున్నారంటే ఒక ఇంటి నెంబర్ 0 ఉంటే కూడా దాంట్లో ఒక 200 ఓట్లు కొత్త ఓట్లు తయారు చేస్తున్నారు. 200 కొత్త ఓట్లు తయారు చేస్తారు. ఒక్క ఇంటిగా 0 అసలు ఇంటి నెంబర్ 0 ఉండదు, ఎక్కడ ఉండదు. అయినా కూడా ఇంటి నెంబర్ 0 పెట్టి 200 ఓట్లు డూప్లికేట్ ఓట్లు తయారు చేస్తారు. అదే ఒక కాంగ్రెస్కు లేక ఇతర పార్టీలకు వచ్చే ఏరియాలో మొత్తం ఓట్లు మొత్తం క్లోజ్ చేస్తారు, వాళ్ళు చనిపోయినట్టు లేకపోతే ఇక్కడ లేనట్టు. అదేవిధంగా ఈవీఎంల కూడా టెక్నికల్ ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి దాని మీద. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఈసీఐ పైన ఆరోపణలు చేసలేదా? ఇది నిజం అని నమ్మాలా? భారతదేశంలో దాదాపు అందరు నమ్ముతున్నారు. ఎందుకంటే అతను ఒక 6 నెలలు కర్ణాటక బీజేపీ కొట్టిపడేస్తుంది కదా, ఈవెన్ ఈసీ కూడా కొట్టిపడేస్తాను. సుప్రీంకోర్టు అయితే చెప్పింది. సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు ఆధార్ ఇవాళ పేపర్లు వచ్చింది, ఆధార్ కంపల్సరీ పెట్టాలి మీరని చెప్తుంది. ఈసీ ఎందుకు కొట్టి వేస్తుంది అంటే ఈసీ ఆయన చెప్పినట్టు వింటుంది, వాళ్ళకు నియమించింది వాళ్ళు కదా, అందుకోసమే. కానీ అతను చెప్పింది రాహుల్ గాంధీ ఒక మెయిన్ ఆపోజిషన్ లీడర్ ఇండియాని. అతను ఒక 6 నెలలు కష్టపడి, అది ఎలక్షన్ ఇచ్చిన డాటానే కదా, దాంట్లో ఎవరు ఓటేసారు తీస్తే అది ఒక్క 0 ఇంటి నెంబర్ మీద 600 ఓట్లు పడ్డాయి. ఒక్క ఆమె 4 దగ్గర ఓట్లు వేసింది. ఎట్లా వస్తాయి మరి ఇవన్నీ ఓట్లు? అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆదేశాలు ఏదైతే ఇచ్చిందో అది ఓన్లీ ఆధార్ కార్డు గురించేనా? స్పెషల్గా ఆధార్ కార్డు. ఇంకొక విషయం ఏంటంటే 65 లక్షల ఓట్లు వీళ్ళు డిలీట్ చేసారు. ఎందుకు? ఎలక్షన్ కమిషన్ ఇక్కడ లేరు, వీళ్ళు చనిపోయారు. 65 లక్షలు తీస్తే దాంట్లో ఒక యాక్టివిస్ట్ ఎవరు అంటే యోగేష్ యాదవ్ అని, అతను డైరెక్ట్ కోర్టుకే తీసుకుపోయాడు. కొందరు సుప్రీంకోర్టుకి తీసుకోపోయి వీళ్ళ పేర్లు రాలే, మీరు బతికిన్నారు మరి దాంట్లో డెత్ అని చూపిస్తుందని చెప్పి. అంటే వీళ్ళకి అనుకూలమైన వాళ్ళ పేర్లు ఎక్కిస్తున్నారు, వీళ్ళు అనుకూలం లేని వాళ్ళకి డెత్ లేకపోతే తీసేస్తారు. ఇది అన్యాయం కాకుంటే ఏంటిది? ప్రజాస్వామ్య కూని కాకుంటే ఏంటిది? బీహార్లో ఎలక్షన్ నడుమ ఇదంతా పెద్ద ప్రకంపనలు ఇదంతా. ఇప్పుడు బీహార్లో ఎస్ఐఆర్ అమలు కాబోతుంది, దీని మీ అభిప్రాయం ఏంటిది? ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అదే వాళ్ళు చేసేది ఇదే, అసలు స్టార్టింగ్ చేసేది కుట్ర ఇదే, దీని మీదనే. ఓట్లను తగ్గించడం అంటారా? తగ్గించడం కాదు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటింటికి పోయి ఒకటి అది ఇస్తారు. ఏమి ఇస్తారు? ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు, ఒకటి ఎన్యూమరేషన్ ఫామ్ అని ఇస్తారు. ఇట్లా ఫామ్ ఇచ్చింది, 2 ఫోటోలు దాంట్లో మొత్తం 11 డాక్యుమెంట్స్లో ఏదన్నా డాక్యుమెంట్ యాడ్ చేయాలి, ఇవ్వాలని. అయితే ఇవి ఈ ఫామ్లు అందరికీ ఇవ్వలేదు, కొందరు ఏరియాలో ఇచ్చారు, కొందరు ఇవ్వలేదు. అంటే బూత్ లెవెల్ ఆఫీసర్, చిన్న ఆఫీసర్ ఆశా వర్కర్లకు పెడతారు, లేకపోతే వార్డ్ లెవెల్ కన్నా చిన్న జాబ్ చేసే వాళ్ళకు వీళ్ళకు బూత్ లెవెల్ ఆఫీసర్ అని పెడతారు. వీళ్ళు ఏం చేయాలంటే పొలిటికల్ దబావులు ఉంటారు, ఏ ఏరియాలో అవసరం లేదు తర్వాత ఉందామంటే అటు ఆగిపోతారు. అంటే అటు పడే కాంగ్రెస్కు కానీ ఇతర లోకల్ పార్టీలకు పడే ఓట్లన్నీ అటు ఫామ్లు పోవు. ఫామ్లు ఇచ్చిన వాళ్ళ పేర్లు ఓటర్ లిస్ట్లో యాడ్ చేస్తారు.
ఇది ఒక కుట్ర. బీహార్లో చేసింది అట్లనే చేసి 65 లక్షల ఓటర్లకు డిలీట్ చేసింది. అయితే సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే డిలీట్ చేసింది, చేసి కూడా మేము ఆ లిస్ట్ ఇయ్యం, డిలీట్ చేసింది అంటుంది. ఎందుకు ఇయ్యదని సుప్రీంకోర్టు అడిగింది. అది పబ్లిక్ డెమోలో పెట్టాలి ఖచ్చితంగా. ఏంటంటే ఇప్పుడు నేనున్నా, నా ఓటు పోయిందండి లేకపోతే డెత్ అని ఉంటే నేను పోతుంది, అప్రోచ్ అవుతుంది కదా, నాకు తెలియకుంటే నాకేం తెలుస్తుంది? అవును, అట్లా అందుకోసమే రాజకీయ కోణంలో చూడాలి. రాజకీయమే. బీజేపీ ఆర్ఎస్ఎస్ అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తుంది, అన్ని వ్యవస్థలను ఆధీనంలో పెట్టుకుంటుంది, వాళ్ళు చెప్పినట్టు వినాలన్నట్టు చేస్తుంది. ఎందుకంటే మనదే రాజ్యం ఉండాలి ఎప్పుడు అన్నట్టు. రైట్. ఈ ఓట్ చోరీ అంశం మీద ఇప్పటిదాకా మీరు చెప్పిళ్ళు, మీ పార్టీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? మా పార్టీ కూడా అక్కడ ఎలక్షన్ కమిషన్కి పోయి ఢిల్లీ మా ఎవరు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారు, అదేవిధంగా వినోద్ కుమార్ గారు, మా మాజీ ఎంపీ ఓకే, చాలా స్పష్టంగా బీహార్లో జరుగుతుంది, ఇది అన్యాయము, మీరు ఖచ్చితంగా ఏవిఎంలే వద్దన్నారు, ఏవిఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లతో మీరు ఖచ్చితంగా నిర్వహించాలి. వీడియో కూడా చూపిస్తాను మీకు. మన కేటీఆర్ గారు మాట్లాడారు దాని గురించి, ఢిల్లీలో మాట్లాడారు. బ్యాలెట్ పేపర్ ఉంటేనే కరెక్ట్ ఎలక్షన్స్ నిర్వహించవచ్చు, ఇది ఏవిఎంలతో బాగా చోరీ అవుతుంది. వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకు ఖండించారు, బీహార్లో అన్యాయాన్ని ఖండించారు. కేటీఆర్ గారు, వినోద్ కుమార్ గారు అందరూ పోయి ఖండించి ఏవిఎంలే అసలు మాకు అసలు దాంట్లో చీటింగ్ జరుగుతుంది, ఎస్ఐఆర్లో చేస్తే మీరు ఒక పద్ధతితో చేయాలి, ప్రతి ఒక్క ఓటర్ పేరు రావాలి, మీరు ఇట్లా పేర్లు డిలీట్ చేసుకుంటా పోతే మరి ఓటు ఇవ్వలేయాలి, ఇది ప్రజాస్వామ్యానికి కూలి చేసినట్టు అని చాలా స్పష్టంగా చెప్పింది. సో ఇది యాక్చువల్లీ ఇంకేమైనా ఉందా సార్ మీరు చెప్పుకునే లాస్ట్ అండ్ ఫైనల్ అంటే ఒకటి ఇవాళ పేపర్లో ఆంధ్రజ్యోతిలో వచ్చింది, జైలు నుంచి పాలన కుదరదని ఒక బిల్ తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్. ఇప్పుడు సెంట్రల్ సమావేశాలు ముగించే నిన్నటికి క్లోజ్ అయిన సమావేశాలు ఒక బిల్ తీసుకొచ్చింది. ఎంత ఘోరమైన బిల్ అంటే, అనాలోచిత బిల్ అంటే, ఒక ఎంపీ కావచ్చు, లేకపోతే ఒక కేంద్ర మంత్రి కావచ్చు, ఒక సీఎం కావచ్చు, ఒక ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఒక 30 రోజులు జైలు ఉంటే అతను పదవి క్లోజ్ అన్నట్టు, రాజీనామా చేయాలన్నట్టు అసలు బిల్ తీసుకొచ్చింది. మంచిదా, ఇది హర్షించదగ్గ విషయమా లేకపోతే? ఇప్పుడు గతంలో ఒకటి చిన్న ఇష్యూ సుప్రీంకోర్టులో, ఒక కంపెనీలో ఒక అతను ఉద్యోగం చేస్తాడు, అతను దాదాపు అక్కడ అతను కొంత ప్రాబ్లమ్స్ అయితే కేసు పెట్టారు వాళ్ళు కంపెనీ పెడితే, అతను పోయి అక్కడ అప్రోచ్ అయ్యి మొత్తం కొట్లాడిన తర్వాత అతను ఆరోపణలు తప్పనే లేవు. ఎప్పుడైతే మళ్ళీ కోర్టు పోయాడు, నా ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నాకు జాబ్, నేను అన్ఎంప్లాయిడ్ కూడా నాకు డబ్బులు కూడా ఇవ్వాలి, నా సాలరీ ఇవ్వాలంటే సుప్రీంకోర్టు స్ట్రిక్ట్లీ చెప్పింది అతనికి జాబ్ ఇవ్వాలి, మళ్ళీ ఆ డబ్బులు కూడా ఇవ్వాలని. అప్పుడు ఇచ్చేసారు. ఇది కూడా ఎట్లనే అవుతుంది, రేపు ఒక సీఎం అతనికి ఇవాళ ఎన్నో కేసులలో ఇరికించి ఒక 30 రోజులు దాంట్లో జైల్లో పోతే అతను 10 పోతుంది. పోయిన తర్వాత అతనికి మళ్ళీ కోర్టు ఎన్ని సంవత్సరాలు నడుతుంది కేసు, ఒక 5-10 సంవత్సరాలు నడుతుంది. అదే కాదు తప్పు అతని మీద ఆరోపణలు అంటే మళ్ళీ సీఎం ఇస్తారు ఆయనకు? లేదు, చట్టంగా మారితే అంతే తప్పు కదా అది, ఆ చట్టమే తప్పు. అది అనాలోచిత నిర్ణయాల వల్ల మన దేశాన్ని నష్టం చేస్తున్నారు వీళ్ళు. ఇది దాదాపు దీనికి 300 ఎంపీలు బయటకు వచ్చి మళ్ళీ ఖండించారు, ఇండియా కూటమి వాళ్ళు ఖండించారు ఇది తప్పు అని. ఇటువంటి ఒకటే విషయం, బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ అనాలోచిత నిర్ణయాల వల్ల మన దేశం నష్టం చేస్తుంది. మేము ఇప్పుడు కూడా జాగృతి కాకుంటే, ఒకవేళ సమాజం ఇప్పుడు ఎవరైనా కూడా మంచి సమాజం, ఇప్పుడు నేను ఒక ఓసీ క్యాండిడేట్ అంటే సయ్యద్ అంటే ఓసీలు వస్తారు, నేను దళిత సోదరులకు ఏమైనా ప్రాబ్లం అయితే కూడా మాట్లాడతాను, బీసీ సోదరులకు కూడా. ఎందుకంటే మనం ఒక సమాజం, మంచి సమాజం గురించి ఏర్పాటు చేయడానికి కృషి చేయాలి, అంతేగాని స్వార్థపరంగా చూసుకుంటూ ఒక రాజకీయాలు చేసుకుంటూ ఒక సమాజాన్ని, మన దేశాన్ని నాశనం చేసే దిశగా
తీసుకోపోతున్న ఆర్ఎస్ఎస్కు మనం ఖచ్చితంగా ఆపాలి. ఆపకుంటే మనం ఖచ్చితంగా మేము ఫెయిల్ అవుతాం. మా దేశం ఇంకా నష్టం జరుగుతుంది. అది ఆలోచించాలి. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసిన నేను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.